నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ క్లాస్ ఆఫ్ కోఎడ్యుకేషనల్ మిడిల్ స్కూల్ ఈజ్ డెపిసిటెడ్ బై ద పిక్టోగ్రాఫ్. ఇక్కడ గర్ల్స్ ఉన్నారంట, ఒక్కొక్క క్లాస్లో గర్ల్స్ ఉన్నారు. ఓకే, అది ఎలాగో చూద్దాం. మొత్తం ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 8 క్లాసెస్ ఉన్నాయి. ఒక్కొక్క గర్ల్ వాల్యూ 4 గర్ల్స్ ఒక నెంబర్, ఇది ఒక బొమ్మ ఉంటే 4 అని అర్థం. ఓకే, అదే సగం ఉందే 2 అని అర్థం, ఇంకా సగంలో సగం ఉంటే 1 అని అర్థం. ఓకే, ఇక్కడ క్లాసెస్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్. ఫస్ట్ క్లాస్, సెకండ్, నెక్స్ట్ ఎన్నున్నాయి? 1 2 3 4 5 6. అంటే 6 అంటే ఎంత? 6 4s 24 గర్ల్స్ ఉన్నారు ఫస్ట్ క్లాస్లో. సెకండ్ క్లాస్లో ఎంతమంది? 1 2 3 4, మొత్తం 4 4s ఎంత? 16. ఇక్కడ ఒక సగం ఉంది కాబట్టి 16 + 2 18. నెక్స్ట్ థర్డ్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 గర్ల్స్ బొమ్మలు ఉంటే ఎంత చేయాలి? ఇంటూ 4 చేయాలి కదా. 5 4s ఎంత? 5 4s 20. ఓకే, 5 4s 20. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్లో 1 2 3 4s 12 ప్లస్ సగం బొమ్మ ఉంది కాబట్టి 2, 12 + 2 14. ఫిఫ్త్ క్లాస్లో 1 2 + 2. ఓకే, సగం బొమ్మ ఉంది కాబట్టి +2, మొత్తం 10. నెక్స్ట్ సిక్స్త్ది 1 2 3 4, మొత్తం 4 ఉంటే 4 × 4 16. సెవెంత్ చూద్దాం. 1 2 3 4 3s 12. ఇక్కడన్నీ ఎయిత్ క్లాస్లో 1 హాఫే ఉంది కాబట్టి ఇది 4 + 2 6. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఓకే, మనం ఇలాగే చెప్పేయచ్చు. ఓకేనా? నాకు కన్వీనియంట్ కోసం నేను అలా రాశాను, మీకు ఈజీగా అర్థమవుతుందని. నెక్స్ట్, విచ్ క్లాస్ హ్యాస్ ద మినిమం నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్? మినిమం అంటే ఏంటి? తక్కువ. ఎక్కడ తక్కువ మంది ఉన్నారు? ఏ క్లాస్లో తక్కువ మంది ఉన్నారు? 8th క్లాస్లో గర్ల్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. హ్యాజ్ మినిమం నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్. నెక్స్ట్ బి క్వశ్చన్ చూద్దాం. ఈజ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ క్లాస్ 4th లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ క్లాస్ 5th? ఇది చూడండి, 5th క్లాస్ కంటే 4th క్లాస్లో తక్కువ మంది ఉన్నారా? కాదు. ఓకే, 5th కంటే 4th తక్కువగా ఉన్నారా? కాదు, ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఏం రావాలి? లెస్ దెన్ కాదు, గ్రేటర్ దాన్ వస్తే ట్రూ. ఇప్పుడు ఇది ఫాల్స్. ఇప్పుడు ఇదేమైంది? ఫాల్స్. నెక్స్ట్ సి, హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ క్లాస్ 7th? 7th క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్ ఉన్నారు. 7th క్లాస్లో ఎంతమంది ఉంటారు? 1 2 3 అంటే 4 3s 12. 4 3s ఎంత? 12. ఓకే, ఇక్కడ రాశాను కదా, 7th క్లాస్లో 12 మెంబర్స్. నెక్స్ట్ డేస్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్స్ చూడండి. మండే ఇది,
ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఎన్నెన్ని బల్బ్స్ అమ్మారో చూద్దాం. 1 2 3 4 5 6 మొత్తం 6 బల్బులు. ఒక్కొక్క బల్బు ఎంత? 2 బల్బులు. 6 ఉన్నాయంటే 6 రెళ్ళు 12 బల్బులు ఉన్నట్టు. మంగళవారం 1 2 3 4 5 6 7 8 8 అంటే 8 2s 16. నెక్స్ట్ వెన్స్డే 1 2 3 4 4 అంటే 4 2s 8. థర్స్డే అంతా చూద్దాం. 1 2 3 4 5 5 2s 10. నెక్స్ట్ ఫ్రైడే 1 2 3 4 5 6 7 7 2s 14. సాటర్డే 1 2 3 4 4 2s 8. సండే 1 2 3 4 5 6 7 8 9 9 2s 18. ఇప్పుడు ఏమని అడిగారు వాళ్ళు? మీరు ఇలా ఏమి రాసుకోక్కర్లేదు, నేను మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని రాస్తాను, బట్ అంత అవసరం లేదు. క్వశ్చన్స్ చూసి ఆన్సర్స్ అనేవి సాల్వ్ చేసేసుకోవచ్చు. హౌ మెనీ బల్బ్స్ వర్ సోల్డ్ ఆన్ ఫ్రైడే? ఫ్రైడే రోజు ఎన్ని బల్బ్స్ అమ్మారంట? 14 బల్బ్స్ అమ్మారంట. ఏంటి? వర్ సోల్డ్ ఆన్ ఫ్రైడే. నెక్స్ట్, on which day were the maximum number of bulbs were sold? which day? maximum అంటే ఏంటి? ఎక్కువ. ఎక్కువ ఎక్కడ అమ్మారు? చూడండి, 12 16 8 10 14 8 18. 18 అంటే ఏంటి? సండే. 18 అంటే ఏంటి? సండే. సండే were the maximum number of bulbs were sold. Next, see, on which day same number of bulbs were sold? ఏదో ఒకరోజు సేమ్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ అమ్మారంటే ఎక్కడ చూద్దాం. ఇక్కడ 12, ఇక్కడ లేదు. నెక్స్ట్ 16 లేదు. 8, ఇక్కడ 8 అంటే ఏంటంటే ఏ డేస్? వెన్స్డే, సాటర్డే. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ were sold on Wednesday and Saturday. Next, D, on which of the days minimum number of bulbs were sold? ఏ రోజు తక్కువ బల్బ్స్ అమ్మారు? ఏ రోజు? 8 అంటే ఏంటి? వెన్స్డే అండ్ సాటర్డే మినిమం నెంబర్ ఆఫ్ were sold. Next, ఈ question, if one big cartoon can hold 9 bulbs, how many cartoons were needed in the given week? కార్టన్ అంటే ఒక పెద్ద పెట్టె లాంటిది. ఒక పెట్టెలో 9 బల్బులు పడతాయి. ఎన్ని కార్టూన్లు కావాలి ఈ వీక్లో మొత్తం ఈ బల్బులన్నీ పెట్టడానికి అని అడిగారు. ఈ బల్బులు మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 86 వచ్చింది. బల్బ్స్ మొత్తం యాడ్ చేస్తే అన్ని 86 వస్తుంది.
ఏం చెప్పాను, ఒక కార్టూన్లో ఏమో 9 బల్బ్స్. ఇక్కడ ఎన్ని కార్టూన్స్ ఉన్నాయి? ఎన్ని కార్టూన్స్ పెట్టాలి అంటే 10 కార్టూన్స్ పెట్టాలి. ఇక్కడ ఎన్ని కార్టూన్స్ పెట్టాలి? 10 కార్టూన్స్ అంటే 10 పెట్టెలు పెట్టాలి. ఓకే, మామూలుగా అయితే డివిజన్ చేస్తే వస్తుంది చూడండి. 9 86 కదా, 9 9s 81, ఇంకా 5 ఉంటాయి. ఇంకా 5 పెట్టడానికి ఇంకొక కార్టూన్ కావాలి కదా, +1, మొత్తం 10 కార్టూన్స్. ఓకే, చూడండి బొమ్మ కరెక్ట్గా ఉంటే మనం ఈజీగా అయితే చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బొమ్మలకి ఏం వేసుకోక్కర్లేదు. 7th question. In a village, 6 fruit merchants sold the following number of fruit basket in a particular season. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలాగా అమ్ముతారు. రహీము, లఖన్ పాల్, అన్వర్, మార్టిన్, రంజిత్ సింగ్, జోసఫ్, ఇలా 6 ఉన్నారు ఫ్రూట్స్ అమ్ముకునేవారు. ఎన్నెన్ని బాస్కెట్స్ అమ్మారో వాళ్ళు. ఒక బాస్కెట్ ఎంత అంట? 100 ఫ్రూట్ బాస్కెట్స్కి వాల్యూ అంటే, ఒకటి అమ్మితే 100, 2 అమ్మితే 200, 4 అమ్మితే 400. ఓకే, ఇక్కడ 4 వేసుకో. అదే సగం అమ్మితే 50 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ మర్చెంట్ సోల్డ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బాస్కెట్స్? ఎక్కువ బాస్కెట్స్ ఎవరు అమ్మారు? విచ్ అంటే ఏంటి? ఎవరు. చూడండి అసలు ఎక్కువ ఎక్కడున్నాయి? ఇందులో కొంచెం తక్కువ అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 బాస్కెట్స్ అమ్మారంటే ఇతను ఎవరు? మార్టిన్ మర్చెంట్ sold the maximum number of baskets. Next, B. How many fruit baskets were sold by Anwar? అన్వరు ఎన్ని అమ్మారు? ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 అంటే ఏంటి? 700. 7 అంటే ఎంత? 700 ఫ్రూట్స్ అమ్మారంట. నెక్స్ట్ సి. వెయిట్, ఇక్కడ రహీమ్ అయితే 4 బాస్కెట్స్ కాబట్టి 400. చూడు లక్కన్ పాల్ 1 2 3 4 5 మొత్తం ఎన్ని? 5 బాస్కెట్స్ అంటే ఎంత అంట? 500. ఇక్కడ ఒక సగం కాబట్టి ఎంత వేసుకోవాలి? 550 వేసుకోవాలి. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ చూడండి. ద మర్చెంట్ హూ హ్యావ్ సోల్డ్ 600 ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ బాస్కెట్స్ ఆర్ ప్లానింగ్ టు బై ఏ గోడౌన్ ఫర్ నెక్స్ట్ సీజన్, కెన్ యూ నేమ్ దెమ్? ఇది చూడండి, 600 కంటే ఎక్కువ అమ్మిన వాళ్ళ పేర్లు ఏదో చెప్పండి అన్నారు. 600 చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 అంటే ఇది 700. మార్టిన్ 1 2 3 4 5 6 7 8 9 ఇది ఒక 50, 950. 1 2 3 4 5 6 7 8 ఇది ఒక 8 అంటే 700 800 950. వీళ్ళందరూ 600 కంటే ఎబో, 600 అయినా పర్లేదు. ఓకేనా? 600 ఎబో ఎవరు? 700 800 950 ఎవరెవరు? వాళ్ళ పేర్లు ఏంటి? అన్వర్, మార్టిన్, నెక్స్ట్ రంజిత్ సింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు అయితే అయిపోయింది క్వశ్చన్స్ వాళ్ళు అడిగినవి. ఫర్ ఎగ్జాంపుల్ లక్కన్ పాల్ హౌ మెనీ ఫ్రూట్ బాస్కెట్స్ వర్ సోల్డ్ అని అడిగారు అనుకోండి, అంటే ఎంత అమ్మారు. లక్కన్ పాల్ ఎవరు? ఇతను
ఎన్ని 1 2 3 4 5. ఈ 5 ఒక 50, మొత్తం ఎంత 550 అమ్మారని రాసుకోవాలి. లేకపోతే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్ బాస్కెట్స్ అంటే ఈ మొత్తం యాడ్ చేసి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసి రాసేయడమే. ఓకేనా? అండర్స్టాండ్? ఈ వీడియోలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ కట్గా అన్నీ అర్థమైపోతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అనేది మాకు ఇవ్వండి, మాకు బూస్టప్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.